హలో అండి, నమస్తే. ముందు వీడియోలో మనం డీప్ నెక్ ప్రిన్సెస్ కట్కి సంబంధించిన బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఈ కటింగ్ని ఫుల్ స్క్రీన్లో చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఫుల్ స్క్రీన్లోనే మనకు కొలతలన్నీ కనిపిస్తున్నాయి. మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ నేను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం మార్జిన్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో కింది వైపు 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్లో నుంచి మెయిన్ హైట్ లైన్ ఎంతవరకు ఉందో ఆ లైన్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగానైతే ఉందో అదే విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు సైడ్ మార్జిన్స్ అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ మార్కింగ్స్ అనేది కంపల్సరిగా చేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 కార్నర్స్ ఉంటాయి కదా, ఈ 2 కార్నర్స్ దగ్గర లైన్ కరెక్ట్గా వేసుకోవాలి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. డీప్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడండి. 1కి 2 సార్లు చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఈ ఎల్ షేప్ లైన్ని కొద్దిగా పైనకి ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే మనకు షోల్డర్ అనేది స్ట్రైట్ లైన్గా వస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇలా షోల్డర్ని మైనస్ చేయడం వల్ల షోల్డర్లో లూజ్ రాకుండా ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వీడియో కంపల్సరీగా ఫుల్ స్క్రీన్లో చూడండి. ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 ఇంచెస్, ఖర్చుతో కలిపి 7.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకొని మార్కింగ్ వేస్తున్నాను. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని మనకి ఈ బాక్స్ లోపల నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎపెక్స్ పాయింట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఈ ఎపెక్స్ పాయింట్ అనేది 10.5 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో 11 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా ఫుల్ బస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. ఈ 32 ఇంచెస్ని 10తో డివైడ్ చేసినట్లయితే మనకు ఎపెక్స్ టు ఎపెక్స్ విడ్త్ అనేది వస్తుంది. ఈ ఎపెక్స్ టు ఎపెక్స్ విడ్త్ అనేది 3.2 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఎపెక్స్ హైట్ని ఎపెక్స్ విడ్త్ని ఒక డాట్ మీదకి వచ్చేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. కింది వైపు కూడా అదే విధంగా 3.2 ఇంచెస్తో ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్కి హుక్స్ పట్టి వైపు 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. విడ్త్ అనేది సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఈ కటింగ్ 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఈ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్లో ఇలా సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్ లైన్కి రెండు వైపులా డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ విడ్త్ అనేది 3/4 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 1/4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఈ మార్కింగ్లను కలుపుతూ ఫ్రెంచ్ కర్వ్ సహాయంతో ఇలా 2 లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ యొక్క సెకండ్ పార్ట్ షేప్ కరెక్ట్గా రావడానికి ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇలా అపెక్స్ పాయింట్ దగ్గర రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కర్వ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని హాఫ్ సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఈ హాఫ్ సర్కిల్కి కింది వైపున కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇంకొక చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా 2 కర్వ్స్ని కలుపుతూ మనము సెకండ్ పార్ట్ యొక్క షేప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. వీడియోలో బ్లూ కలర్ మార్కింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ యొక్క ఫస్ట్ పార్ట్ అన్నమాట.
అదేవిధంగా పింక్ కలర్ మార్కింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ యొక్క సెకండ్ పార్ట్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ యొక్క ఫస్ట్ పార్ట్ని ఇలా 1 ఇంచ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ దగ్గర 0.75 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ లైన్ని మెజర్ చేసుకోవాలి. ఈ లైన్ కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఈ లైన్ కొలత వచ్చేసి నాకు 5 ఇంచెస్ వరకు వచ్చింది. అదేవిధంగా ఇంకొక లైన్ కూడా 5 ఇంచెస్ వరకు వచ్చే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంకొక లైన్ని కూడా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసేటప్పుడు 5 ఇంచెస్ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్స్ వైపు లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర మనం 2 లైన్స్ డ్రా చేసాం కదా, ఈ 2 లైన్స్ విడ్త్ ఎంత ఉందో చూసుకొని అంత విడ్త్ ఉండేలాగా మనం ఆర్మ్ రౌండ్ డౌన్ అనేది ఇక్కడ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ ఈ విడ్త్ వచ్చేసి నాకు 0.75 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 0.75 ఇంచెస్ని డౌన్కి మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో అప్పర్ చెస్ట్ ఫుల్ బస్ట్ డిస్టెన్స్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ఈ 2 ఇంచెస్ని మనం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1 ఇంచ్ వరకు ఎక్స్టెండ్ చేసినట్లయితే డబల్ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అపెక్స్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. ఈ కొలత ఎంతైతే వస్తుందో అదేవిధంగా అపెక్స్ పాయింట్ నుంచి ఇంకొక కర్వ్ కొలత అదే విధంగా వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నాకు 6.75 ఇంచెస్ వరకు వచ్చింది. ఇంకొక లైన్ కూడా 6.75 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ దగ్గర సెకండ్ పార్ట్ లైన్ అనేది ఈ డాట్ మీదకి వచ్చేలాగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో మనం పెట్టిన ఈ 3 మార్కింగ్లను కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్స్టెండ్ చేసిన 1 ఇంచ్ అనేది ఫిట్టింగ్ లైన్ కిందకు వస్తుంది. అక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు మనం మార్జిన్ తీసుకోవాలి. కింది వైపు నడుము కొలతను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చెస్కి మార్జిన్ వదులుకొని నడుము కొలత కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 6.75 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ దగ్గర నడుము దగ్గర వేసిన ఈ 2 మార్కింగ్లను కలుపుతూ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ లైన్ అన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి మార్జిన్ లైన్. ఇప్పుడు ఫుల్ బస్ట్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్టిచ్చెస్కి 1/2 ఇంచ్ వరకు మార్జిన్ వదులుకొని ఇలా ఫుల్ బస్ట్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ బస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. అదేవిధంగా 1/2 ఇంచ్ అనేది స్టిచ్చెస్ మార్జిన్ కోసం, ఇంకో 1/2 ఇంచ్ అనేది మనము లూజ్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఫస్ట్ మెజర్మెంట్ ఇక్కడ 9 ఇంచెస్ వరకు రావాలి. ఇక్కడ నాకు కరెక్ట్గానే వచ్చింది 9 ఇంచెస్ వరకు. ఇప్పుడు కట్ చేసే ముందు ఇలా ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఒకసారి ప్లేస్ చేసుకొని స్టిచ్చెస్ వైపు లైన్ కరెక్ట్గా వేసుకున్నామో లేదో ఇలా సరి చేసుకొని లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గానే వచ్చింది. లేదంటే లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వైపు లో కటింగ్ అనేది 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని లో కటింగ్ చేయాలి. ఇక్కడ నేను కర్వ్ స్కేల్ని యూజ్ చేసి లో కటింగ్ మార్కింగ్ వేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా కర్వ్ స్కేల్తో కర్వ్ డ్రా చేసుకొని లో కటింగ్ చేయాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.